జీసస్ దగ్గరికి రావడం అంటే, ప్రభువా నువ్వు సృష్టించినట్టుగా నేను లేను, నేను నీకు దూరం అయిపోయాను, నీకు దూరం అయిపోయాను కాబట్టే నేను నేనుగా లేను, నిన్నుగా గుర్తించలేకపోయాను. దిస్ ఈజ్ మై సిన్. నిన్ను గౌరవించకపోవడమే నా పాపం. నువ్వు ఆశించింది నేను చేయలేకపోతున్నాను, విఫలమైపోతున్నాను, ఇదే నా పాపం. నేను చాలా మంచి చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను. నేను చెడు చేయకుండా ఉండాలనుకుంటున్నాను కానీ చేయకుండా ఉండలేకపోతున్నాను. దిస్ ఈజ్ మై సిన్, టేక్ మీ లార్డ్. నీ చేతుల్లోకి నన్ను తీసుకో. ఎఫెసీ 2:10 మీ జీవితంలో నెరవేరుతుంది. అండ్ హీ విల్ రీక్రియేట్ యూ. దావీదు తల్లి గర్భంలో రూపించబడడం గురించి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు వారు నిన్ను మళ్ళీ తనలో రూపించడం గురించి మాట్లాడుతున్నాడు. నికోదేముతో ఆయన అదే చెప్పాడు. నువ్వు మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళక్కర్లేదు, నేను మళ్ళీ సృష్టిస్తాను. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యాన్ని చేరలేడు. యూ విల్ బీ అన్ఫిట్ టు బీ ఇన్ హెవెన్ అన్లెస్ యు ఆర్ బోర్న్ అగైన్. దేవుడు నిన్ను ఎంత ఒరిజినల్గా చేశాడో మళ్ళీ అంత ఒరిజినల్ కావాలంటే యూ నీడ్ జీసస్. దట్స్ వెరీ సింపుల్. నువ్వు నిర్ణయం చేసుకుంటే ఈ క్షణమే ఆయన దగ్గరికి నువ్వు రావచ్చు. జీసస్ మేడ్ ఇట్ సింపుల్. నువ్వు ప్రాయశ్చిత్త దీక్ష చేయక్కర్లేదు దానికోసం. ఇట్స్ ఫ్రీ. ద సాల్వేషన్ ఈజ్ ఫ్రీ. నిన్నుగా మళ్ళీ చేయడానికి ఆయన వచ్చాడు. నిన్ను తీసుకెళ్ళి ఆయన చేతిలో నువ్వు పెట్టుకుంటే ఆయన మళ్ళీ నిన్ను అద్భుతంగా, తల్లి గర్భంలో నువ్వు రూపించిన దానికంటే అద్భుతంగా, విచిత్రంగా, తల్లి గర్భంలో నేను రూపించిన దానికంటే విచిత్రంగా నిన్ను మార్చగలడు. తల్లి గర్భంలో నీకు ఎంత గొప్పతనం ఉందో దానికి మించిన గొప్పతనం నీకు ఇవ్వగలడు. రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఈ మాట అంటున్నాడు పౌలు. మీరు యేసుక్రీస్తులో ఉంటే మీరు గెలిచిన వాళ్ళకంటే గొప్పవాళ్ళు. మనము అత్యధిక విజయం సాధించాం. ఎవడు గెలుస్తాడు? పోరాటం చేసిన వాడే. కానీ పోరాటం చేయకుండానే నీ తరఫున ఆయన సిలువలో పోరాటం చేసి నిన్ను గెలిపించేశాడు. జీసస్ పాపాన్ని గెలిచాడు. జీసస్ లోకాన్ని గెలిచాడు. జీసస్ మరణాన్ని గెలిచాడు. జీసస్ అపవాదిని గెలిచాడు. జీసస్ అన్ని భయాల్ని గెలిచాడు. జీసస్ అన్ని అవమానాల్ని గెలిచాడు. జీసస్ అన్ని వెన్నుపోట్లని గెలిచాడు. నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టుకుంటే నువ్వు దేన్నైనా గెలవగలవు.